మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి చాలా కష్టపడతాడు. ఆ, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరిని తమ్ముడు అన్న అని పలకరించుకుంటూ సరదాగా వెళ్ళిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఆ. కొంతమంది పార్టీ నాయకులే చిన్నపిల్లడు ఎందుకు, చిన్నపిల్లడికి ఇప్పుడే టికెట్ ఇచ్చేస్తారా అని అన్నారంట. ఏంటి అసలు దీని వెనుకున్న స్టోరీ ఏంటి? అట్లా ఏం లేదా వసంత్ గారు. ఇప్పుడు పొలిటికల్గా అందరూ ఇష్టపడిన ఉద్దేశం ఏముండదు. ఓకే. మనం కష్టపడ్డాము, రేవంత్ రెడ్డిగా మనం గుర్తించారు. ఆ రోజు ఎన్నికల టికెట్ అయినప్పుడు కూడా వచ్చి మాట చెప్పారు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మెట్టు సాయి కుమార్, మా తమ్ముడు నేను అని చెప్పడం జరిగింది. అన్న మాట ప్రకారంగా మరొక వైఎస్ఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలను కాపాడుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్ రాజకీయంగా. ఇప్పుడు ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకున్నప్పుడు రాజకీయ వ్యవస్థ అదే పార్టీ వ్యవస్థ బాగుంటుంది. పార్టీకి ఇప్పుడు వ్యవస్థలో మెట్టు సాయి కుమార్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్, నాట్ ఈస్ టోటల్ పార్టీ. ఆ పార్టీని కాపాడుకున్నప్పుడు ఆ వ్యవస్థకి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు నాలాగా చాలామంది నాయకులు పనిచేశారు. ప్రీతం గారు పనిచేశారు ఎస్సీ డిపార్ట్మెంటు, బెల్లన్న గారు పనిచేశారు, ఇక శ్రీకాంత్ పనిచేశారు. అదేవిధంగా చాలామంది నాయకులు కలిసి పనిచేశాము. అన్వేష్ రెడ్డి గారు పనిచేశారు. ఒక విభాగం పనిచేశాము. ఆ విభాగాన్ని అందరూ కాపాడినారు. అదేంటంటే రాజకీయంగా అలా చాలా సాధ్యం కాదు. ఇచ్చిన మాట ప్రకారంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టంగా పనిచేస్తారో వాళ్ళందరినీ ఆదుకున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం. ఇప్పుడు ఇచ్చేంత వరకు అందరూ టెన్షన్లో ఉండే ఇస్తారా అయ్యారని చెప్పి. ఇచ్చిన తర్వాత ఒక వ్యవస్థని, ఇంత పెద్ద వ్యవస్థని కాపాడుకుంటూ ఇంత వ్యవస్థను నువ్వు రేపు రాజకీయంగా చేయాలంటే కేవలం రేవంత్ రెడ్డి గారు వల్ల అయింది, ఇంకే నాయకత్వం కాదు. కానీ ఏంటి అసలు ఇక్కడ గోషామాల్ నియోజకవర్గంలో మెట్టు సాయి కుమార్ ధైర్యం ఏంటి అసలు? గోషామాల్ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఒక పెద్ద నాయకుడు అని చెప్పుకుంటారు వాళ్ళు, చాలా సీనియర్ మోస్ట్. టీడీపీ నుంచి ఇటు బీజేపీలోకి వచ్చి బీజేపీలో గెలిచి మరొకసారి ఆయన విజయం సాధించాడు. అలాంటి స్ట్రాంగ్ గా ఉన్న నాయకుడి మీద మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి అంటే కార్యకర్త చాలా కష్టపడవచ్చు, కానీ ఒక చిన్న పిల్లడే అన్నట్టు చూసే వ్యక్తి. కానీ ఏంటి ధైర్యం ఏంటి మెట్టు సాయి కుమార్? నేను ఏమంటున్నా అంటే వ్యవస్థలా మీకు అంటే నేను అంటున్న వ్యవస్థలా రాజకీయంగా ఎవరైనా ఉండని మనము రేపు ఏది చేసినా కూడా రాజాసింగ్ అనే వ్యక్తి అప్పటికి కేవలం కార్పొరేటర్ మాత్రమే. ఎక్కడ? మంగళాట్. ఓకే, మంగళాట్కి. అప్పుడు చాలా పెద్ద వ్యవస్థ ముఖేష్ గౌడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండే. ఆయన ముందు వ్యవస్థ చేసినప్పుడు రాజాసింగ్ నథింగ్ ఉండగా అప్పుడు రాజకీయం ఏమైంది? అప్పుడు మంత్రిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారు ఓడిపోవడము, ఈయన ఎమ్మెల్యేగా జరిగింది. రాజకీయంలో చిన్న పెద్ద అని ఏముండదు వసంత్. సమయం వచ్చిందా సిక్స్ కొట్టినామా లేదా, ఎవ్వరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అనేది సమయం నిర్ణయిస్తుంది. కొట్టాల్సిందే, సమయం నిర్ణయిస్తుంది. సమయం చాలా పెద్దది. కానీ రాజాసింగ్ చాలా పెద్దగా చెప్తున్నాడు, మాకు 3 లక్షల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తే చాలు, మిగతా వాళ్ళు మాకు అవసరం లేదని చెప్తున్నారు. నేను వేయొచ్చు. ఎప్పుడు వేస్తారు? మంచి చేసినప్పుడు వేస్తారు. రాజాసింగ్ని కలమని చెప్పండి, ఎవరన్నా ఇబ్బంది పెట్టి అరే ఇబ్బంది ఉన్న ఏ వ్యక్తిని కూడా ఆదుకోవాలంటే రాజాసింగ్ మాత్రమే. పేరు పెద్దది, ఊరు చిన్నది. ఓకే, గాలి మాటలు గత్తర మాటలు మాట్లాడు అంతే. సహాయం చేసిన ఒక వ్యక్తితో మనకు లేదు, రాదు కూడా. రాజాసింగ్ అనేది కేవలం ఆ టైంకి ఒక కార్టూన్ మాత్రమే. ఓకే, రాజాసింగ్ అనేది ఒక కార్టూన్ మాత్రమే. మీరు అనుకుంటారచ్చు ఏది మాట్లాడగానే తర్వాత నేను అరే పక్క ఇందులో మేము సార్, ఇందులో మేము అరే నేనేమంటున్నా, ఇప్పుడు ఒకటి యాక్టర్ అంటున్నా, యాక్టర్కి రియల్కి చాలా ఫరక్ ఉంటుంది. నీకు కేవలము ఆ సమయానికి మాత్రమే మాట్లాడి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ఎవరిని వెళ్ళిపోయామని చెప్పండి. ఎవరికన్నా ఎమ్మెల్యే ఉన్నాగాను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, ఎవరికన్నా రాజాసింగ్ ఇట్లా హెల్ప్ చేసి చెప్పండి. ఆపదలు ఉన్న ఫోన్ చేసి చెప్పండి. ఏదైనా హాస్పిటల్ ఉంటే ఉంటే చెప్పండి. ఏం చేయడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపడు, ఎవరిని కలవడు, ఎవరిని కలవడు. ఓకే, ఇప్పుడు మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మనుషులకు కానీ మీ తోటి కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఎమ్మెల్యే ద్వారా లేదంటే ఒక ఇబ్బంది వచ్చింది, ఆయన కలవాలి, ఎప్పుడైనా కలిసారా మీరు? అసలు నేను కలవను. ఆయన రాజాసింగ్ అనే వ్యక్తి కలవడు, ఎవరిని కలవడు. కేవలం యాత్రలకు వస్తాడు, ఒక షో చేసి వెళ్ళిపోతాడు అంతే. ఆ విషయాన్ని చెప్తున్నా కదా. ఘోషమైన ప్రజలు ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు రాజాసింగ్ ఓటేసామా అని ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ నౌ. నేనేమంటున్నా అంటే ఏదో నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు. మీరు వెళ్ళండి, మీరు కనుక్కోండి, మీరే ఫోన్ చేయండి, చెప్పండి పలా నేను చుడిబాబు నుంచి మాట్లాడుతున్నా, హెల్ప్ చేయమని చెప్పండి. మళ్ళీ ఆ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లేపడిగా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎందుకైనావు? ఇబ్బందుల్లో వ్యక్తులను ఆదుకోవడం కదా. ఇప్పుడు ఒక ఆడియో రికార్డ్, ఏబిఎన్లో ఒక ఆడియో రికార్డు కొట్టి చూడండి. ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు రాజాసింగ్కి,
అన్న నేను ఇక్కడ ఇంటికాడ బోరింగ్ చేస్తున్నా, ఇక మున్సిపల్ దగ్గర వచ్చి ఇబ్బంది పెడుతున్నా అంటే అదే రహస్యంగా అదే మున్సిపల్ దగ్గర ఫోన్ ఏమంటాడు తెలుసా, అరే వానికి ఇబ్బంది పెట్టని చెప్పి అంటాడు. ఈయన ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక కార్యకర్త నీకు ఫోన్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది, ఒక మున్సిపల్ అధికారి నాకు ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం మీరు నాకు సహకరించండి, ఇది అధికారి చెప్పండి అంటే అది అధికారికి ఏమంటాడు, అరే వాడిని ఇబ్బంది పెట్టరా, వాడిని అట్లా ఇబ్బంది పెట్టరా అని చెప్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యేని వాళ్ళు ఎన్నుకున్నారు అక్కడ. 2028కి మెట్టు సాయి కుమార్ గోషమాల్ నుంచి పోటీ చేసి గెలుస్తారా? ఇప్పుడు గోషమాల్లో అయితే నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను. ఓకే, అధిష్టానం నిర్ణయమే నా నిర్ణయం. ఓకే. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక వ్యవస్థలో మనం ఎమ్మెల్యే కావాలనే ఒక పెద్ద ప్రణాళిక ఉంది. అది రాజ్యాంగబద్ధంగా రేపు నియోజకవర్గ పునర్నియోజకవర్గం ఉంటుంది, గోషమాల్లో ఉండొచ్చు, అది రేపు నెక్స్ట్ వేరే పెద్ద పేరు మార్చచ్చు. కానీ గోషమాల్ సంబంధించిన వ్యవహారాల్లో మెట్టు సాయి కుమార్ పాత్ర పక్కా ఉంటుంది. రైట్. ఇది ఈ క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూకి సంబంధించింది కాదు, మీ పర్సనల్కి సంబంధించింది. మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి మరో పీజీఆర్ అవ్వాలనుకున్నాడు. పీజీఆర్ అంటే ఇన్స్పిరేషన్ ఏంటి, స్టోరీ ఏంటి అసలు? అంటే ఏముంటుంది వసంత్, ఇప్పుడు రాజకీయం చేసిన ప్రతి సమయంలో హైదరాబాద్ నగరంలో పీజీఆర్ది పెద్ద పాత్ర. ఎంత పెద్ద పాత్ర అంటే ఎప్పుడు మర్చిపోలేని పాత్ర. స్టిల్ ఇప్పటికి కూడా, స్టిల్ టుడే వరకు. అంటే బతికినా చనిపోయినా ఏనుగు ఏనుగు అన్నట్టు, బతికినా చనిపోయినా ఏనుగు ఏనుగే, ఆ రేటు మారదు. కాబట్టి నువ్వు ఎవరు కావాలి అనుకున్నప్పుడు నేను పీజీ కావాలని చెప్పిన. కాబట్టి రాజకీయంగా ఎప్పుడు బతికే ఉండాలి. ఓకే, పేరులో ఇప్పుడు మనది ఇంకా 20-30 ఏళ్ళ తర్వాత మనం ఉంటామో మాకు తెలియదు. అంతే, ఫిజికల్గా మనం ఉన్నా లేకపోతే పొలిటికల్గా ఉండాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. రైట్. సాధించింది అరే ఈ మెట్టు సాయి కుమార్ వల్ల ఇంతమంది న్యాయం జరిగింది, ఇంతమంది మేము హాయిగా జీవిస్తున్నాము అనే వ్యవస్థ కోసం ఏదో ఒక 10% కూడా మనం సాధించినా కూడా వీళ్ళు ఫీల్ హ్యాపీ. భవిష్యత్తులో అరే ఇలాంటి నాయకుల కింద మనం పనిచేసామని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు చాలామంది పిజర్ కింద పనిచేసి అందరూ అంటారు నాకు, సాయి అరే అన్న అప్పుడు పిజర్ అట్లా చేసి ఉండి పిజర్ ఇట్లా అంటుండే, నేను మంచిగా ఉంటా. అంటే కొంతమంది వ్యక్తుల మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. అంటే కొంతమంది జీవితాలు అంటాం కదా, ఇప్పుడు మన టంగుటూరి మన ప్రకాశం పంతులు గారు అంటాము, తెలంగాణలో రావి నారాయణ రెడ్డి గారు అంటాము, అదేవిధంగా కొండలక్ష్మణ్ బాబుజీ అంటాము, వీళ్ళందరూ చాలా పెద్ద చరిత్ర ఇది. మనం వీళ్ళకు మన తెలంగాణ కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం, కానీ తెలుసుకుంటే చాలా పెద్ద చరిత్ర. అట్లా ఒక పిజారు అట్లే చరిత్రని. రైట్. ఇప్పుడు ఫైనల్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 8 నెలల పరిపాలన ఇది పక్కన పెడితే రానున్న రోజుల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, లోకల్ బాడీ ఎన్నికల దగ్గర నుంచి కూడాను రానున్న పథకాల అమలు వరకు కూడాను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున ప్రజలందరికీ ఏం చెప్తారు? ఎన్నికల కోసం తాయిలాలు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు వసంత్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలని ప్రతి గడపకు చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తాను. 6 గ్యారెంటీలు ప్రతి అర్హత గల ప్రతి ఇంటికి చేరవేరుస్తాం. ఏదో గాలిగత్తర మాట్లాడేసి ఎన్నికల్లో మాట్లాడేసి ఆ మునుగోడు ఎన్నికల్లాగా మేము ఏది మన బర్రెలు గొర్రెలు చేసి మాట్లాడతాము, అది మాట్లాడమ్మా మతం కాదు. మేము ఎన్నికల ముందు ఏం చెప్పారు, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏం చెప్పారు, ఇచ్చిన 6 గ్యారెంటీలము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాము. అదే మాట చెప్తున్నాము. 6 గ్యారెంటీలు అన్నింటినీ అర్హత ప్రతి కుటుంబానికి ఇస్తాము. మాకు నష్టం వచ్చినా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్లేదు, ఇచ్చిన మాట నెరవేరుస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ కాగా చెప్తున్నాము, అబద్ధాలు అనే వ్యవస్థకు మేము దూరంగా ఉంటాము, అబద్ధాల హామీలకు మేము దూరంగా ఉంటాము. మా వ్యవస్థ ఎప్పుడు ఒకటిలాగా ఉంటుంది, ఏమని ముందుకెళ్ళడము, ప్రజలకు న్యాయం చేయడం, ప్రజల కష్టాలను ఆదుకోవడము, ప్రతి మహిళకు ప్రతి గృహిణికి ప్రతి యువతకు అందరికీ ఆదుకోవడమే. యువత బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. భవిష్యత్తుని ఎట్లా కాపాడుకోవాలనో అది ఆయన నిర్ణయిస్తే వ్యవస్థ ఉన్నది. ఆయనకు దిక్సూచి తెలంగాణ యొక్క యువత యొక్క భవిష్యత్తు, తెలంగాణ యొక్క ఆడపిల్లల భవిష్యత్తు, ఆ వ్యవస్థను కాపాడడానికి రేవంత్ రెడ్డి గారు ముందు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే దేశానికి ఒక ముఖ్య నాయకునిగా ఎదిగిపోతున్నాడు. దేశంలో కూడా ఎవరన్నా ఏ నాయకునికి అయితే ఉండరో దిక్సూచి ఆయన కాబోతున్నాడు. కాబట్టి మన అంతా ఏంటంటే మన తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను, దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది రేవంత్ రెడ్డి గారి యొక్క భవిష్యత్ కార్యాచరణ. సో అది ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి మంచి చేయడమే నేటి కాంగ్రెస్ ఏదైతే
ప్రజల యొక్క పరిపాలన అనుకుంటున్నారో కాంగ్రెస్ కుటుంబానికి మంచి చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు మెట్టు సాయి కుమార్ గారు. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.